ఏం జరుగుతున్నది కశ్మీర్లా? హిందువైతే దాలు చంపిండ్రు. ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్లోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందువైతే దాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ నేను అదే చెప్తున్నాను వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నా. మొత్తం హిందువులకు ఫ్యామిలీ ప్లానింగ్ తీసే. కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉండ్రి, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7-8 మంది. ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అది పుట్టినాడే అమెరికా. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో. ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుతిల్ బాంబులు చూస్తే భయపడుతుంది పోరడు. కశ్మీర్లో చచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో చచ్చింది 3 రోజుల కింద సుహాన్ శెట్టి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత. మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకుందాం. అలా అని ఇతర మతస్థులు మేమేమంటలేం. మా బతుకులు మమ్మల్ని బతుకులు. మేమెందుకు కల్మ చదవాలా? మేమెందుకు వస్తుందా? మీ కల్మ వస్తుందా? ఒకరికైనా వస్తుందా? తెలుగు వస్తుందా? కల్మ వస్తుందా మీకు? కల్మ వస్తుందా? మరి కశ్మీర్ ఇక్కడికి అత్తే ఎట్లా? ఇప్పుడు కల్మ చదవమంటే ఎంతమంది చదువుతారు? ఇడ ఆడు కాశ్మీర్లో అడిగింది ఇదే మాట. అర్థమవుతున్నదా మీకు? ఆడు చదువుతాడా గాయత్రి మంత్రం? కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి ఇంట ప్రతిధ్వనించాల. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పుంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి సమాధానం ఇస్తా. కల్మ మేమెందుకు చదవాలా? మేము మా గాయత్రి మంత్రం, మా గీతా పారాయణమే చేస్తాం. మేము మిమ్మల్ని గీతా పారాయణం చేయమంటలేం. మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకుని కన్న తల్లి బతిలాడితే చంపద్దు అని కాళ్ళ మీద పడితే చంపుతారా మీరు? భార్య కొడుకు మమ్మల్ని చంపున్నాడు, మోడీకి బోలు అంటారా? బరాబర్ మోడీకి బోలు. మోడీ మా దేవుడు, మోడీ మా రాజు, మోడు వీరుడు. మోడే మా దేవుడు. దేవుడికి చెప్పక ఎవరికి చెప్తాంరా? చెప్తున్నాం, చెప్పినాం, త్వరలో దానికి సమాధానం చెప్తాం. బరాబర్ 1000 निकाल के जब छोड़ेगा तुम लोगों को।